హలో సినీఫైల్స్, వెల్కమ్ టు ఫిల్మీ టూరిస్ట్. ఈ వీడియోలో అక్టోబర్ 2025లో రిలీజ్ కాబోతున్న మూవీస్ గురించి మాట్లాడుకుందాం. ఫ్యాంటసీ ఫిల్మ్స్, రొమాంటిక్ మూవీస్, స్కైఫై థ్రిల్లర్స్, హర్రర్ మూవీస్ తో పాటు మంచి కామెడీ ఎంటర్టైనర్స్ కూడా ఉన్నాయి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. అక్టోబర్ 1st అండ్ 2nd దసరాకి రిలీజ్ అవబోయే మూవీస్ లిస్ట్. ఫస్ట్, ధనుష్ గారు అండ్ నిత్య మీనన్ గారు లీడ్స్ గా నటించిన ఇడ్లీ కొట్టు మూవీ. ఈ మూవీని ధనుష్ గారే డైరెక్ట్ చేస్తున్నారు అండ్ ఇడ్లీ కొట్టు మూవీ ఈ అక్టోబర్ 1st కి రిలీజ్ కాబోతుంది. నెక్స్ట్ మూవీ కాంతారా. రిషబ్ శెట్టి గారి కెరీర్ ని రీడిఫైన్ చేసిన సినిమా. అంతేకాదు ఆయనకి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు కూడా తెచ్చిపెట్టింది. అలాంటి సినిమాకి ఇప్పుడు ప్రీక్వెల్ గా కాంతారా చాప్టర్ 1 ఏ లెజెండ్ రాబోతుంది. కాంతారా మూవీని 14 కోట్ల రూపాయల బడ్జెట్ తో తీశారు. ఇప్పుడు ప్రీక్వెల్ గా రాబోతున్న చాప్టర్ 1 ని 125 కోట్ల రూపాయల బడ్జెట్ తో తీస్తున్నారు అనే స్పెక్యులేషన్స్ ఉన్నాయి. ఈ మూవీని కూడా రిషబ్ శెట్టి గారే డైరెక్ట్ చేస్తున్నారు అండ్ ప్రీక్వెల్ లో రుక్మిణి వసంత్ గారు కనకవతి అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. కాంతారా చాప్టర్ 1 ని మొదటి సినిమా కంటే పెద్ద స్కేల్లో హై ప్రొడక్షన్ వాల్యూస్ తో తీస్తున్నారు అండ్ ఈ మూవీ కోసం రిషబ్ శెట్టి గారు చాలా కష్టపడ్డారు. కాంతారా చాప్టర్ 1 అక్టోబర్ 2nd రిలీజ్ కాబోతుంది. సస్పెన్స్ థ్రిల్లర్ తెలుగు మూవీ మటన్ సూప్ అక్టోబర్ 2nd రిలీజ్ కాబోతుంది. జాన్వీ కపూర్ గారు, వరుణ్ ధవన్ గారు అండ్ సానియా మల్హోత్రా గారు లీడ్స్ గా యాక్ట్ చేసిన బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ మూవీ సన్నీ సంస్కారికి తులసి కుమారి. ఈ మూవీ కూడా అక్టోబర్ 2nd రిలీజ్ అవ్వబోతుంది. లాస్ట్ గా మన రాక్ ఏకేఏ డ్వేన్ జాన్సన్ గారు లీడ్ గా యాక్ట్ చేసిన అమెరికన్ మూవీ ద స్మాషింగ్ మిషన్. ఈ మూవీ ఫార్మర్ రెస్లర్ అండ్ ఎంఎంఏ ఫైటర్ మార్కర్ గారి మీద తీసిన బయోగ్రాఫికల్ స్పోర్ట్స్ డ్రామా ఫిలిం. మూవీ ఈ అక్టోబర్ 3rd రిలీజ్ కాబోతుంది. అక్టోబర్ 10th రిలీజ్ కాబోయే మూవీస్ లిస్ట్. ఫస్ట్, రక్షిత్ అట్లూరి గారు అండ్ కోమలి ప్రసాద్ గారి శశివద్ అనే మూవీ. కోనసీమ బ్యాక్ డ్రాప్ లో సెట్ అయిన ఒక అందమైన లవ్ జర్నీ. ఈ ఫిలిం ఖచ్చితంగా అందరి మనుషుల్ని కదిలిస్తుందని యాక్ట్రెస్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు అండ్ క్లైమాక్స్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుందంట. మూవీ 2024 లో రిలీజ్ అవ్వాలి కానీ 2 సార్లు పోస్ట్ పోన్ అయింది. తర్వాత ఏం అప్డేట్ రాలేదు. ఫైనల్ గా ఈ అక్టోబర్ 10th కి శశివదనే రిలీజ్ అవబోతుంది. హీరోయిన్ క్యాథరిన్ గారు లీడ్ గా యాక్ట్ చేసిన ఫనీ మూవీ కూడా అక్టోబర్ 10th కి రిలీజ్ కాబోతుందనే టాక్ ఉంది. నెక్స్ట్, డిస్నీ స్కైఫై ఫిలిం ట్రాన్ ఏరీస్. 1982లో ఫస్ట్ ట్రాన్ మూవీ వచ్చింది. చెప్పాలంటే ఆ టైం సినిమాటిక్ వరల్డ్ ఎర్లీ స్టేజెస్ లో హెవీ CGI వాడిన ఫిలిం ఇదే. ఈ ఫిలిం సిరీస్ కంటిన్యూ చేస్తూ 2010లో ట్రాన్ లెగసీ రిలీజ్ అయింది. ఇప్పుడు లెగసీ తర్వాత 3rd ఇన్స్టాల్మెంట్ ఫిలిం ట్రాన్ ఏరీస్ రాబోతుంది. యాక్చువల్ గా 2010 అక్టోబర్ లోనే లెగసీ సీక్వెల్ ని అనౌన్స్ చేశారు. ఇప్పుడు కొత్త నేరేషన్ తో ఆల్మోస్ట్ 15 సంవత్సరాల తర్వాత ఏరీస్ థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. మూవీ అంతా ఏఐ బేస్డ్. ఈసారి ఏరీస్ అనే ఒక హైలీ ఇంటెలిజెంట్ ప్రోగ్రామ్ ని వర్చువల్ వరల్డ్ డిజిటల్ ప్రపంచం నుంచి వాస్తవ ప్రపంచంలోకి ఒక ప్రమాదకరమైన మిషన్ కోసం తెస్తారు. ఏరీస్ ని లెగసీతో లింక్ చేసి కొత్త క్యారెక్టర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. మూవీ అక్టోబర్ 10th ఇంగ్లీష్ తో పాటు తెలుగు, హిందీ, తమిళ్ లాంగ్వేజెస్ లో కూడా రిలీజ్ కాబోతుంది. నెక్స్ట్, అమెరికన్ సూపర్ న్యాచురల్ హర్రర్ మూవీ గుడ్ బాయ్. మూవీ హర్రర్ అయినా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. హర్రర్ ఈవెంట్స్ ని ఒక మనిషి కోణంలో కాకుండా ఒక కుక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించడానికి ట్రై చేశారు. ఈవిల్ సూపర్ న్యాచురల్ ఫోర్సెస్ నుంచి ఒక పెట్ డాగ్ తన ఓనర్ ని ఎలా కాపాడుకుంటుంది అనేదే స్టోరీ. మూవీ ఈ అక్టోబర్ 10th కి రిలీజ్ అవబోతుంది. ఈ దీపావళికి కోయిన్సైడ్ అవుతూ అక్టోబర్ 16th నుంచి 18th వరకు రిలీజ్ కాబోతున్న మూవీస్ లిస్ట్. ముందుగా మల్టీ టాలెంటెడ్ క్యాస్ట్ తో రాబోతున్న తెలుగు కామెడీ ఎంటర్టైనర్ మూవీ మిత్రమండలి. ఈ మూవీతో నిహారిక ఎన్ఎం గారు తెలుగులో డెబ్యూ ఇవ్వబోతున్నారు అండ్ మిత్రమండలి మూవీ ఈ అక్టోబర్ 16th కి రిలీజ్ కాబోతుంది. మోహన్ లాల్ గారి ఫ్యాంటసీ యాక్షన్ ఫిల్మ్ వృషభ కూడా అక్టోబర్ 16th రిలీజ్ కాబోతుంది. తర్వాత మూవీ తెలుసు కదా, సిద్ధు జొన్నలగడ్డి గారి బిగ్గెస్ట్ బెట్. రాశి ఖన్నా గారు అండ్ శ్రీనిధి శెట్టి గారు ఫీమేల్ లీడ్స్ గా నటించారు. జాక్ లాంటి మూవీ తర్వాత మళ్ళీ బౌన్స్ బ్యాక్ ఇవ్వాలంటే ఈ మూవీ ఒక మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. నీరజ కోనా గారు ఈ మూవీతో డైరెక్టోరియల్ డెబ్యూ ఇవ్వబోతున్నారు. ప్రెసెంట్ సినిమా షూట్ కంప్లీట్ అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ స్టేజెస్ లో ఉంది అండ్ మూవీ అక్టోబర్ 17th కి రిలీజ్ అవబోతుంది. నెక్స్ట్, ప్రదీప్ రంగనాథన్ గారు అండ్ హీరోయిన్ కృతి శెట్టి LIK లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ. యాక్చువల్ గా 2019లో అనౌన్స్ చేసినప్పుడు ఈ మూవీకి ఫస్ట్ హీరోగా శివకార్తికేయన్ గారిని అనుకున్నారంట. కానీ బడ్జెట్ కన్స్టెంట్స్ వల్ల కుదరలేదు. ప్రాజెక్ట్ కూడా షెల్వ్ అయిపోయింది. 2023లో 60 కోట్ల రూపాయల బడ్జెట్ తో ప్రదీప్ గారు హీరోగా ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది అండ్ SJ సూర్య గారు కూడా కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇది ఒక రొమాంటిక్ సైన్స్ ఫిక్షన్ కామెడీ ఫిలిం. హీరో తన లవ్ కోసం ఒక మొబైల్ గ్యాజెట్ యూజ్ చేసి టైం ట్రావెల్ చేస్తాడు. అదే మూవీ ప్రెమిస్. ఇక మూవీ రిలీజ్ విషయానికి వస్తే LIK ఈ అక్టోబర్ 17th రిలీజ్ అవ్వబోతుంది. సేమ్ డే ప్రదీప్ రంగనాథన్ గారిది ఇంకో మూవీ డ్యూడ్ కూడా రిలీజ్ అవుతుంది. ప్రేమలు ఫేమ్ మమిత హీరోయిన్ గా యాక్ట్ చేశారు. ఒక్క హీరోవే 2 మూవీస్ ఒకే రోజు రిలీజ్ అవుతాయా అనే డౌట్ వచ్చింది అందరికి. బట్ మేకర్స్ అయితే డ్యూడ్ ఈ అక్టోబర్ 17th దివాళీకి రిలీజ్ అవుతుందని కన్ఫర్మ్ చేశారు. తర్వాత హిందీ రొమాంటిక్ కామెడీ హర్రర్ ఫిలిం తామా. ఆయుష్మాన్ ఖురానా గారు, రష్మిక గారు, నవాజుద్దీన్ గారు మెయిన్ క్యాస్ట్ గా నటించారు.
మూవీ స్టోరీ అంతా వ్యాంపైర్స్ చుట్టూ రివాల్వ్ అవుతుంది. ఈ హర్రర్ యూనివర్స్ కి సంబంధించి మ్యాడాక్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా డే బై డే ఇంక్రీజ్ అవుతున్నాయని చెప్పాలి. తామా టీజర్ కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది అండ్ విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. పెద్ద పెద్ద బాలీవుడ్ ప్రొడక్షన్ హౌసెస్ స్ట్రగుల్ అవుతున్న ఈ టైంలో మ్యాడాక్ మాత్రం ఆడియన్స్ కి నచ్చే కంటెంట్ తో దూసుకెళ్తుంది. తామా ఎగ్జాక్ట్ థియేట్రికల్ డేట్ ఇంకా తెలియదు కానీ ఈ దివాళీకి రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు. బైసన్ ధ్రువ్ విక్రమ్ గారు అండ్ అనుపమ గారు లీడ్స్ గా యాక్ట్ చేసిన స్పోర్ట్స్ డ్రామా ఫిలిం. బైసన్ మూవీ October 17th రిలీజ్ అవబోతుంది. తర్వాత యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం డీజిల్ హరీష్ కళ్యాణ్ గారు అండ్ అతుల్య రవి గారు లీడ్స్ గా నటించారు. డీజిల్ ఆల్బమ్ లో పర్టికులర్ గా బీర్ సాంగ్ అయితే పిచ్చగా ట్రెండ్ అయింది అండ్ డీజిల్ మూవీ ఈ October 17th రిలీజ్ కాబోతుంది. అమెరికన్ సూపర్ న్యాచురల్ హర్రర్ ఫిలిం బ్లాక్ ఫోన్ 2 October 17th రిలీజ్ అవబోతుంది. అమెరికన్ కామెడీ ఫిలిం గుడ్ ఫార్చ్యూన్ కూడా October 17th రిలీజ్ కాబోతుంది. నెక్స్ట్ కే ర్యాంప్ కిరణ్ అబ్బవరం గారు యుక్తి తరేజా గారు మెయిన్ లీడ్స్ గా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్. కే ర్యాంప్ మూవీ ఈ October 18th రిలీజ్ కాబోతుంది. October 21st నుంచి 25 మధ్యలో రిలీజ్ కాబోయే మూవీస్. బాలీవుడ్ యాక్టర్ హర్షవర్ధన్ రాణే గారు అండ్ యాక్టర్ సోనం బజ్వా గారు లీడ్స్ గా నటించిన హిందీ మూవీ ఏక్ దివానే కే దివానియత్ October 21st కి రిలీజ్ అవబోతుంది. ఫేమస్ అమెరికన్ ఆథర్ కాలిన్ హూవర్ గారు రాసిన నవల్ రిగ్రెటింగ్ యూ ని బేస్ చేసుకుని రాబోతున్న రొమాంటిక్ డ్రామా ఫిలిం రిగ్రెటింగ్ యూ October 24th రిలీజ్ కాబోతుంది. నెక్స్ట్ ఆది సాయి కుమార్ గారి సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ ఫిలిం శంబాలా. స్పేస్ నుంచి వచ్చిన ఒక వింత ఆబ్జెక్ట్ ఒక ఊర్లో పడుతుంది. దాని వల్ల పంచభూతాలు ఎఫెక్ట్ అవుతాయి. దాంతో ఆ ఊర్లో ప్రజలు వైలెంట్ గా ప్రవర్తిస్తారు అండ్ మిస్టీరియస్ గా చనిపోతారు. హీరో ఆ మిస్టరీని సాల్వ్ చేసి అందరిని ఎలా కాపాడతాడు అనేదే స్టోరీ. శంబాలా మూవీ ఈ October 25th కి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కన్ఫర్మ్ కాదు బట్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. October 31st కి రిలీజ్ అవబోయే మూవీస్ లిస్ట్. రవితేజ గారి కెరియర్ లో 75th ఫిలిం అండ్ ధమాకా లాంటి హిట్ తర్వాత రవితేజ గారు హీరోయిన్ శ్రీలీల పేరుగా రాబోతున్న ఫిలిం మాస్ జాతర మందే ఇదంతా. ఇలాంటి మైల్ స్టోన్ సినిమా వినాయక చవితికి రిలీజ్ అనుకున్న ఇండస్ట్రీ వైడ్ స్ట్రైక్స్ కారణంగా పోస్ట్ పోన్ అయింది. షూటింగ్ అయితే ఫాస్ట్ పేస్ లో జరుగుతుంది. అన్ని సెట్ అయితే సినిమా ఈ October 31st కి రిలీజ్ చేస్తారు అనే టాక్ నడుస్తుంది. తర్వాత మూవీ ఇండియన్ సినిమా హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ విజువల్ వండర్స్ బాహుబలి ద ఎపిక్. ప్రభాస్ అన్నని రాజమౌళి గారిని రానా గారిని మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళందరినీ ఒక రేంజ్ కి తీసుకెళ్లిన మూవీస్. ఇప్పుడు 2 మూవీస్ కలిపి ఒక్కటిగా రిలీజ్ అయితే అదే బాహుబలి ద ఎపిక్, బాహుబలి ద బిగినింగ్ అండ్ బాహుబలి టు ద కంక్లూజన్. బాహుబలి ఫ్రాంచైజ్ 10th ఇయర్ యానివర్సరీని సెలబ్రేట్ చేయడానికి మూవీస్ ని సింగిల్ ఫిల్మ్ ఫార్మేట్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఇన్సైడ్ టాక్ ఏంటి అంటే ఎపిక్ వర్షన్ లో కొంత అన్సీన్ ఫుటేజ్ కూడా యాడ్ చేశారంట. అలాగే స్మూత్ నేరేషన్ కోసం కొన్ని సీన్స్ ని ట్రిమ్ చేశారని కూడా చెప్తున్నారు. ఎగ్జాక్ట్ గా తెలియదు కానీ కొన్ని మీడియా సోర్సెస్ ప్రకారం ఎపిక్ రన్ టైం 5 గంటల 27 నిమిషాలు వచ్చిందంట. రానా గారు కూడా రన్ టైం మీద జోక్ చేశారు. ఎపిక్ ఫైనల్ రన్ టైం ఒక్క రాజమౌళి గారికి మాత్రమే తెలుసని. రన్ టైం ఎంతున్నా ఈ అక్టోబర్ మాత్రం ఒక బ్యాంగర్ తో ఎండ్ కాబోతుంది. ఒక మాస్టర్ పీస్ బాహుబలి ద ఎపిక్ October 31st కి గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఒక పెద్ద కంపెనీ సీఈఓని ఏలియన్ అనుకున్న 2 వ్యక్తులు కిడ్నాప్ చేస్తే ఎలా ఉంటుంది? ఈ కాన్సెప్ట్ తో రాబోతున్న సెటైరికల్ స్కైఫై బ్లాక్ కామెడీ ఫిలిం బుగోనియా. హాలీవుడ్ యాక్ట్రెస్ ఎమా స్టోన్ ఈ మూవీలో మెయిన్ లీడ్ గా నటించారు అండ్ సినిమాలో ఈ రోల్ కోసం తన హెడ్ ని కూడా షేవ్ చేసుకున్నారు. బుగోనియా మూవీ October 31st కి రిలీజ్ కాబోతుంది. సో మూవీ లవర్స్, ఇవి ఈ అక్టోబర్ లో రిలీజ్ కాబోతున్న మూవీస్ లిస్ట్. మీరు ఏ మూవీస్ చూడడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫిల్మీ టూరిస్ట్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.